హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశవ మెమోరియల్. ఈరోజు మనం క్లాస్ ఎక్సైజ్ 5.1 నుండి థర్డ్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. వచ్చేటికి థర్డ్ సమ్ ఫర్ ది ఫాలోయింగ్ ఏపీస్. ఇది ఏపీస్లో ఉన్నాయా లేదా? ఓకే, రైట్ ది ఫస్ట్ టర్మ్ అండ్ ది కామన్ డిఫరెన్స్. ఏమన్నాడు? ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, లెట్స్ స్టార్ట్. సొల్యూషన్. ఫస్ట్ సమ్ వచ్చేటికి 3, 1, -1, -3, అండ్ సో ఆన్ ఇన్ఫినిట్ టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేటికి మనకు కామన్ ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి? మనకి ఫస్ట్ 3a 1 -1 -3 ఇది a1 a2 a3 a4 అండ్ సో ఆన్ n వరకు ఉంటాయి. అంటే సంథింగ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని n అంటే మనకి. ఓకే, ఫస్ట్ టర్మ్ అంటే a1 అంటే మనకి a1 ఈజ్ ఈక్వల్ టు a. ఫస్ట్ టర్మ్ a అంటే a1 ఈజ్ ఈక్వల్ టు a అంటే మనకి 3. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ అంటే మనకి a2 మైనస్ a1 d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1 d ఈజ్ ఈక్వల్ టు a2 అంటే మనకి 1 మైనస్ a1 అంటే 3. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? -2. d ఈజ్ ఈక్వల్ టు -2. దేర్ఫోర్ a1 ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ d ఈజ్ ఈక్వల్ టు -2. ఇది వచ్చేటికి మనకి కామన్ డిఫరెన్స్ అంటే ఫస్ట్ టర్మ్స్ అనేవి రావడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ సమ్. ఇది సెకండ్ సమ్. ఇక్కడికి వచ్చేటికి a1 a2 a3 a4 అండ్ సో ఆన్ an. ఓకే, a1 ఈజ్ ఈక్వల్ టు -5. కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1. నెక్స్ట్ d ఈజ్ ఈక్వల్ టు a2 అంటే మనకి -1 మైనస్ ఫార్ములాలో ఉంది. అండ్ a1 అంటే -5 -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5. d ఈజ్ ఈక్వల్ టు 4. d ఎంత వచ్చింది? 4 వచ్చింది. a1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ వచ్చేటికి మనకి ఎంత వచ్చింది? -5. d వచ్చేటికి 4. ఇది ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్. ఇలా సెకండ్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు థర్డ్ సమ్. ఇది థర్డ్ సమ్. a1 a2 a3 a4 అండ్ సో ఆన్ an. a1 ఈజ్ ఈక్వల్ టు 1/3. ఫస్ట్ టర్మ్ వచ్చేసింది. అండ్ d కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు a2 మైనస్ a1. d ఈజ్ ఈక్వల్ టు a2 అంటే మనకి 5/3 మైనస్ a1 అంటే 1/3. ఎల్సిఎం కట్టినట్లయితే ఎల్సిఎం 3 వచ్చింది. 5 మైనస్ 1 సబ్ట్రాక్షన్ చేస్తే 4/3. కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 4/3 వచ్చింది. దేర్ఫోర్ a1 ఈజ్ ఈక్వల్ టు 1/3 అండ్ d ఈజ్ ఈక్వల్ టు 4/3 వచ్చింది. ఇది కామన్ డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చి మనకి ఫోర్త్ సమ్. a1 a2 a3 4 అండ్ సో ఆన్ an. a1 ఈజ్ ఈక్వల్ టు 0.6. ఫస్ట్ టర్మ్ వచ్చేస్తుంది. ఇప్పుడు కామన్ డిఫరెన్స్. d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1. a2 అంటే మనకి 1.7 మైనస్ a1 అంటే 0.6. సబ్ట్రాక్షన్ చేస్తే అంటే 1.7 నుండి 0.6 తీసేస్తే 1 అండ్
1 నుంచి ఇది 1.1 తీస్తే ఎంత వచ్చింది మనకి 1.1 వచ్చింది. కామన్ డిఫరెన్స్. therefore a1 is equal to 0.6, d is equal to 1.1 వచ్చింది. ఇది 4th సమ్. అంటే మొత్తం 4 సమ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా మనకు నెక్స్ట్ వచ్చేటికి 4th రామ్ను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. మనం నెక్స్ట్ వీడియోలోనే 4th రామ్ను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా క్లాస్ కనుక మీకు రీచ్ అవ్వాలంటే తప్పనిసరిగా గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.